హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే ఇక్కడ జూబ్లీ హిల్స్ వెళ్తున్నామండి. నాదే చిన్న వర్క్ ఉండే అపోలో హాస్పిటల్లో, దానికోసం అయితే నేను వెళ్తుంటే అని పాపకంట ఆకలేస్తుందంట. అందుకని ఒక దగ్గర ఆపి ఇడ్లీ అయితే తినిపిస్తున్నాను. ఎంత వర్క్ ఉన్నా, ఎంత పెద్ద వర్క్ అయినా సరే నేను పక్కన పెట్టేసి ఫస్ట్ పిల్లలకు తినిపించిన తర్వాత వర్క్ చూసుకుంటాను. ఇక్కడే అనమాట నా వర్క్. ఇది అపోలో హాస్పిటల్. వర్క్ అయిపోయింది, ఇంకా వెళ్తున్నాము. ఇంత దూరం వచ్చి జూబ్లీ హిల్స్కి వచ్చి పెద్దమ్మని దర్శించుకోకుండా వెళ్తే పెద్దమ్మ తల్లి కోప్పడుతుందని చెప్పేసి టెంపుల్కి అయితే వచ్చాము. ఇది బయట వ్యూ అనమాట. ఇంకా టెంపుల్లోకి వెళ్ళాము, దర్శనం అయిపోయింది. హాయిగా ప్రశాంతంగా కొద్దిసేపు అయితే కూర్చున్నాము. ఇంకా మేము మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు, ఎందుకంటే టెంపుల్కి వెళ్ళాలి అని ఒకటే ఒక ఉద్దేశంతో ఏం తినకుండా అలాగే ఉన్నాము. అప్పుడు టైం వచ్చేసి 4:30 అట్లా అవుతుంది. అప్పటి వరకు మార్నింగ్ నుంచి టీ కూడా తాగకుండా అలానే ఉన్నాము. ఇంకా హనీపాప చూడండి ఎట్లా దర్శనం అయిపోయింది. ఇంకా బయట చిన్న టెంపుల్ ఉంది, అక్కడ అయితే హనీపాప భక్తి, అసలు టెంపుల్కి వెళ్తే ఆమె భక్తి ఉంటుంది, మామూలుగా ఉండదు. చూడండి ఎట్లా మొక్కుతుందో, కింద పడి మీద పడి బాగా మొక్కుతుంది. ఇక్కడ అంట కైన్ నిలబెట్టాలంట. ఏదన్నా మనసులో బాగా మంచి కోరుకొని, ఏ కోరిక ఉందో అది కోరుకొని కైన్ నిలబెడితే అది మంచిగా స్ట్రైట్గా నిలబడితే మన కోరిక అనేది తీరుతుందంట. మా ఆయన మంచిగా ట్రై చేస్తున్నాడు, పక్కన రాని పాప కూడా ట్రై చేస్తుంది. చాలాసేపు అయితే ట్రై చేసిన తర్వాత ఫైనల్గా అయితే ఒక ఆయన అయితే నిలబెట్టిండు. ఇంకా నేను కూడా ట్రై చేసిన చాలాసేపు నేను కూడా ట్రై చేసిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా అయితే నేను నిలబెట్టిన. మా ఇద్దరికంటే ఫాస్ట్గా అని పాప మంచిగా తొందరగా నిలబెట్టింది. అదైతే నేను వీడియో రికార్డ్ చేయలేదు. ఇంకా అయిపోయింది, టెంపుల్గా దర్శనం అయిపోయింది. వెళ్దాం అనుకునేటప్పుడు అక్కడ ముడుపులు కట్టి ఇంకా వెనకాల బ్యాక్ సైడ్ మాకు కనిపించింది అనమాట. అక్కడికైతే వెళ్తున్నాము, చూసేసి వెళ్దామని. అని పాప ఏం చేసిందంటే కైన్స్ పట్టుకొని చూడండి, అక్కడ అందరూ కైన్స్ నిలబెడతారు కదా, ఆ కైన్స్ అన్నీ ఏరుకుంది. ఒక 2-3 కైన్స్ ఏరుకొని అస్సలు అక్కడ పెట్టవే, వద్దే అట్లా తీసుకోవద్దంటే అస్సలు తినట్లేదు. ఆ కైన్స్ అయితే తీసుకుంది. ఏం కాదు, ఆ దేవుడు నాకు ఇచ్చిండు, నేను చిన్నపిల్లని కదా, దేవుడే ఇచ్చిండు, నాకేం కాదు, దేవుడు ఇచ్చినాకని చెప్తుంది. ఇంకా ఇది బయటకు వచ్చిన తర్వాత టెంపుల్ దర్శనం అయిపోయింది. బయటకు వచ్చేసినాం. మా ఆయన అయితే లడ్డూలు తీసుకొని వస్తుండో, అక్కడ ఒక పావురం కనిపించింది. ఎక్కడికి వెళ్ళినా ఈ పావురాలు, హైదరాబాద్లో అయితే పావురాలకు లోటు లేదు. అవి కనిపించినప్పుడు మా పిల్లలు ఆగేది లేదు. మిన్నుగాడైతే రాలేదు, స్కూల్కి వెళ్ళిండు. ఇది అని పాప చూడండి ఆ పావురాన్ని ఎట్లా సతాయిస్తుందో. ఇంకా వేరే సైడ్ వెళ్తే అక్కడ కూడా టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర కూడా పావురాలు పట్టుకొని తిరుగుతుంది. బయట అయితే మంచిగా వ్యూ అయితే బాగుంది. అక్కడ ఒక చేతితోటి త్రిశూలం పట్టుకున్నట్టుగా ఇదైతే మంచిగా అనిపించింది. బాగా ఎంట్రన్స్లోనే మంచిగా బాగా అనిపించింది నాకు. ఇది కూడా ఇక్కడ కూడా ఆయనది ఎవరిదో విగ్రహం ఉంది, అది కూడా బాగుంది. ఇంకా దర్శనం అయిపోయింది. అప్పుడు మేము ఇంటి నుంచి తెచ్చుకున్న బాక్స్ కొంచెం అని పాపకైతే తినిపిస్తున్నా. మేము కూడా తిన్నాము, తినేసి నెమ్మదిగా ఇక అప్పుడైతే బయలుదేరినాం. థ్యాంక్ యూ అండి.